కోట్ల నష్టం. 10 వారాల్లో 1,00,000 కోట్ల నష్టం రావడం జరిగింది. త్వరలో పెట్రోల్ ధరలైతే పెరగబోతున్నాయి. సో, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరలతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు భారీ నష్టాలు చవిచూస్తూ ఉన్నాయి. 3 సంస్థలు కలిపి రోజుకు 1,600-1,700 కోట్ల మేర నష్టాలైతే పడుతూ ఉన్నాయి. గడిచిన 10 వారాల్లో 1,00,000 కోట్ల మేర నష్టాలు చూసినట్లు తెలుస్తుంది. భారీ నష్టాల నేపథ్యంలో త్వరలోనే పెట్రోల్ షాక్ అయితే తప్పదని తెలుస్తుంది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు మొదలై అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లు పాత ధరలకే విక్రయిస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలపై 3 సంస్థలు కలిపి రోజుకు 1,600-1,700 కోట్లు అయితే చొప్పున నష్టపోతూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు మూలధనం సమకూర్చుకోవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని, మూలధన వ్యయాలకు సంబంధించిన కాల వ్యవధులను సమీక్షించుకోవాలని చెప్పేసి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి అన్నాయన్నమాట. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనేది రాజకీయ అంశమని, దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మరో వ్యక్తి తెలిపారు. చమురు ధరల పెంపు అనివార్యమని, అయితే ఎంత మొత్తం ఎప్పుడు పెంచుతారనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. జపాన్, యూకే వంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను 30% పెంచాయని గుర్తు చేశారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై లీటర్కు ₹10 చొప్పున ఎక్సైజ్ సుంకం ప్రభుత్వం తగ్గించిందన్నారు. దీనివల్ల ప్రభుత్వం కూడా 14,000 కోట్ల ఆదాయం కోల్పోతుందన్నారు. అయినప్పటికీ సంస్థలు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే సంస్థలు లాసుల్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ధరలు పెంచకపోతే ఇక దిగుమతి చేసుకోవడం కూడా కష్టమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ధరలైతే పెరుగుతాయని, అది ఎంత పెరుగుతుందనేది ప్రభుత్వమే చెప్పాలని చెప్పేసి వీరైతే అంటున్నారనమాట. సో, ఏది ఏమైనా మొత్తం మీద పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలైతే మళ్ళీ పెరగబోతున్నాయి. ఇది మాత్రం అయితే కన్ఫర్మ్ అనమాట. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.